మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అండ్ ఇంకోటి సార్, మీరు మాట్లాడేటప్పుడు ఈ రోజున ఇలా చెప్తుంటే చాలామంది నమ్మరేమో, ఇలాంటి మాటలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నిర్మాతకి ఒక ఫిల్మ్ఫేర్ రావడం చాలా కష్టం. అలాంటిది మీకు వరుసగా 3 సంవత్సరాలు 3 ఫిల్మ్ఫేర్లు, హ్యాట్రిక్. మీకు గుర్తుందా? అదొక వైభవం. సో ఎంఎస్ రాజు గారి స్థాయి, రేంజ్, ఆయన సక్సెస్, ఆయన ఇండస్ట్రీలో ఆయన చేతులు ఇట్లా నీడలాగా పడితే ఆ నీడ కింద బతికిన స్టార్స్ అవి తెలియాలంటే ఇవన్నీ తెలియాలి. సో మీరు ప్రత్యేకంగా నేను ఆ రోజు ఇట్లా చెప్పొచ్చా లేదా మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఎంఎస్ రాజు గారి ప్రయాణం మాకు అందరికీ తెలుసు. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఏమడుగుతారంటే, వాళ్ళు నా స్థానంలో కూర్చుంటే ఏమడుగుతారంటే, అప్పుడు కూడా వదిలేవే బాబు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతారు సార్. అయిపోయింది, తీసేసుకున్నాం. మళ్ళీ దాని గురించి గొప్పలు, దాని గురించి ఏదో సరదాగా కొంత జనం ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. నువ్వు బ్యాక్ స్టోరీస్ కొన్ని, కొంతమంది హీరోలు ఎలా అయ్యారు, కొంతమంది ఎలా జరిగింది, వాళ్ళకి నాకు మంచి సంభాషణ జరిగింది అనే ఒక ఇంట్రెస్ట్, వాళ్ళ ఫేవరెట్ హీరోస్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎంఎస్ రాజు ఫిల్మ్ఫేర్ 3 తీసుకున్నాడు, ఇవన్నీ కూడా వాట్ నెక్స్ట్, నువ్వేమి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అగదాకా వస్తుందా లేదా చెప్పు అని అంటారు. సో అది అయిపోయింది, హిస్టరీ అయిపోయింది. బట్ మీరు ఆ జనరేషన్ కూడా ఒక టీజర్తో కట్టిపడేశారు కదా. ఇప్పుడు అగదా టీజర్ని ఎంతమంది సోషల్ మీడియా షేర్ చేస్తున్నారంటే, సో వాళ్ళకి ఏంది, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఆ షార్ట్స్ నచ్చుతున్నాయి, ఆ థీమ్ నచ్చుతుంది. సో ఈవెన్ జంజీలు కూడా ఆ టీజర్కి బాగా కనెక్ట్ అయిపోయారు. ఫస్ట్ పోస్టర్కే కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళని కూడా మీరు పట్టేశారు కదా. పట్టాల్సిన అవసరం ఉందండి. అది పట్టాల్సిన సినిమాలో విషయం ఉంటేనే కదా అక్కడ వస్తుంది సార్. అంటే అగదా విషయానికి వస్తే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి ఒక సబ్జెక్ట్కి కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో చుట్టూ ఎన్ని లేయర్స్ ఉన్నా సార్, ఇప్పుడు ఉదాహరణకు అరుంధతి తీసుకుందాం, మన దేవినే తీసుకుందాం. చుట్టూ ఎంత ఉన్నా ఆ ఎమోషన్ని రివీల్ చేసే ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా. సో అది చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేయగలిగితేనే ఆ సినిమా ఆడియన్స్కి రీచ్ అవుద్ది. సో అగదా విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారో ఆ సోల్ పాయింట్కి? సార్ ఒకటి ఏంటంటే సార్, అసలు ఈ అగదా గురించి దాని కోర్ పాయింట్, దాని క్లాష్ ఏంటి, దాని ప్రాబ్లం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పనండి. ఓకే, చెప్పను. కానీ చాలా డెలికేట్ అండి. ఈ పాయింట్ని డీల్ చేయడం డెలికేట్ అండ్ వాట్ యు కాల్ కాంప్లికేటెడ్, వెరీ కాంప్లికేటెడ్. చచ్చిపోయామండి, అంటే బుర్ర పేలిపోయింది. ఇట్ వాజ్ నాట్ ఈజీ. మన అంటే అనుకుంటాం కానీ బయట నుంచి చూస్తుంటే చాలామంది పెద్ద డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లు అవ్వచ్చు, ఏదో రిలీజ్కి వస్తుందా లేదా, లేదంటే వెళ్ళి చూద్దాము ఏంటో, చూసిన తర్వాత బాగాలేదని చెప్పేద్దాం, బాగుందని చెప్పేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. దాని వెనకాతల ఎంత అంతర్మదనం ఉంటుంది ఒక డైరెక్టర్కి, రైటర్కి, వీళ్ళందరికీ కూడా టీంలో స్టోరీలో ఇన్వాల్వ్ అయిన, స్క్రీన్ ప్లేలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, యంగ్స్టర్స్ కానీ, పెద్దోళ్ళు కానీ, పెద్ద డైరెక్టర్ కానీ, అది వర్ణనాతీతం అండి. వాళ్ళు కూర్చున్న తీరు, వాళ్ళు కాసేపు కూర్చుంటారు, వాళ్ళు బుర్ర పేలిపోద్ది, అక్కడి నుంచి వెళ్తారు, బయటికి వెళ్తారు, టీకి వెళ్తారు, కాసేపు కారులో తిరుగుతారు, వస్తారు. వాళ్ళు చేసేది ఇప్పుడున్న యంగ్స్టర్స్ టీమ్స్ కానీ, సీనియర్ టీమ్స్ కానీ, వాళ్ళకి దండం అండి నిజంగా. ఎందుకంటే ఆ బాధని నేను కొన్ని ఇయర్స్గా పడుతున్నానండి. అది బయటకు వచ్చినప్పుడు ఓకే, ఎంఎస్ రాజు సినిమా వస్తుంది, ఏది అప్పటి కాలంలో చెప్తానండి, వెళ్దాం థియేటర్కి, ఎంజాయ్ చేద్దాం అని మూడు తప్ప ఈ లోపల అంతర్భాగంలో జరిగే అంతర్మదనం ఉంచండి ఎవ్వరికీ తెలియదండి. అప్పుడు కాలం నుంచి కూడా, పాతకాలం ఎన్టీఆర్, కేవీ రెడ్డి గారి కాలం నుంచి. మీ లైఫ్లో అలాంటి ఒక పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. సినిమా కోసం ఆలోచించి మదన పడిపోతూ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా? చాలా ఉన్నాయండి. ఏదైనా ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి. దానికి మళ్ళీ చెప్పాను కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 జస్ట్ ఆ పెయిన్ తెలియడానికి సార్. లేదండి, ఒక నిద్రలేని రాత్రి చెప్పుకోకూడదండి. ఒక నిద్రలేని రాత్రి వద్దండి. అవన్నీ మనం బయట చెప్పుకోకూడదు. అవన్నీ మనలో ఉంచుకుంటే బెటర్ అండి. కానీ ఆ పెయిన్కి పడుతున్న వాళ్ళందరూ కూడా, ఇవాళున్న టీమ్స్ అన్నీ కూడా సార్ హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు సినిమా పిచ్చి, ఆ సినిమాని లెగ్గొట్టాలి, వాళ్ళు సినిమా డైరెక్టర్లు అవ్వాలి, అది ఇది ఇంప్రెస్ చేయాలి, మా డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలి కాదండి. ఆ సినిమా మీద పడుతున్న వాళ్ళ సినిమా ఒక్క డైలాగ్ ఇస్తే కూడా ఆ డైరెక్టర్ తీసుకుంటాడేమో ఇచ్చే చాలామంది యంగ్స్టర్స్, హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళందరికీ. సార్ యాక్చువల్గా మీ విషయానికి వస్తే, నేను ఇంటర్వ్యూ ముందే అడిగాను, నాన్నగారు చిరంజీవి గారితో ఆ రోజుల్లోనే 2 సినిమాలు చేశారు.
మీ ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా క్లోజ్, మంచి రిలేషన్ ఉంది. అయితే మీరెప్పుడు ఆయనతో ఒక పెద్ద మూవీ ప్లాన్ చేయాలి, ఇలాంటి ఆలోచన ఎందుకు అది చేయలేదు? అంటే అనుకున్నామండి. ఆయనే ఒక బర్త్‌డే రోజు, పార్టీ రోజుని అన్నారు, "మనం ఒక మంచి ప్లాన్ చేద్దామమ్మా" అన్నారు. హ్మ్. తర్వాత అదేదో కథ దొరకలేదు మాకు. తర్వాత ఇంకో స్టేజ్‌లో 'రామ్ చరణ్‌ని ఇంట్రొడ్యూస్ చేద్దామమ్మా' అన్నారు. ఓకే. అన్నారు అంటే కూడా ఆయన కూడా దాన్ని ఏదో పట్టుకున్నాం కథని అది ఇది అనుకున్నాం, కానీ మళ్ళీ ఆయనకెళ్ళి చెప్పాను, "సార్ నాకు రావట్లేదండి." ఆ టైంలో ఏదో ఫిల్మ్స్ జరుగుతున్నాయండి. 'నువ్వా సముద్రాడా' తర్వాత అనుకుంటా. హ్మ్. ఏదో రావట్లేదండి ఆ టైంలోనే నేను ఆపేశానండి. అంటే ఏదో అంటే వీఆర్ మేకింగ్ సమ్ మీడియాకర్ ఫిల్మ్స్ లైక్ 'ఆట', 'మస్కా' హ్మ్. ఇలాంటి కొన్ని మీడియాకర్ ఫిల్మ్స్ తీస్తున్నాను నేను. సార్. అందుకని ఆపేశాను. వద్దు, ఇది కాదు, వద్దు. మళ్ళీ ఏదో మన యాటిట్యూడు, మన తాలూకు సినిమాని చూస్తున్న విధానం, అప్డేట్ అయ్యే విధానం అన్నీ కూడా ఇది కరెక్ట్‌గా లేదు. ఫార్ములా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్‌కి వెళ్ళిపోతున్నాను నేను. మీరనింది కరెక్ట్. ఆ ఫేజ్‌లో మీ లైఫ్‌లో ఏదో జరిగింది. 'నువ్వొస్తా అంటే నేనొద్దంటానా' దాకా 'ఎంఎస్ రాజు' వేరు. 'ఆట', 'మస్కా' ఓకే. 'ఆట'కి డబ్బులొచ్చినాయి, సేఫ్ ప్రాజెక్ట్. ఈవెన్ 'మస్కా'కి కూడా సేఫ్ ప్రాజెక్టే. బట్ ఆ 2 సినిమాల 'ఎంఎస్ రాజు' వేరు. సో ఏం జరిగింది మీ లైఫ్‌లో? అదే నేను అవుట్‌డేటెడ్ అయిపోయాను. ఓకే. మేబీ అంటే ఎందుకు అవుట్‌డేటెడ్ అయిపోయానంటే, మళ్ళీ నేను ఎప్పుడూ కూడా వరల్డ్ సినిమా చూస్తానని చెప్పాను కదా! హ్మ్. మార్నింగ్ ఓ సినిమా చూస్తాను. ఎక్కడో 3 సక్సెస్‌లు అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయిన మైండ్ అయి ఉంటది. హ్మ్. నేను కష్టపడతాను కానీ వర్కౌట్ అవ్వట్లే. అంటే ఏదన్నా ఏదో పాత కథలే ఇస్తున్నాను నేను మళ్ళీ. అంటే సరే. నేను ఎక్కువ అంతకుముందు చేసినంత రిసెర్చ్ చేయట్లేదు అని ఎందుకో దాన్ని అక్కడ ఆపేశాను. తర్వాత మా అబ్బాయి కెరియరు సార్. మెల్లగా దాని మీద కాన్సంట్రేట్ చేశాను. మైండ్ ఎక్కడో రిలాక్స్ అయిపోయింది. ఓకే, ఫ్రెండ్స్ ఏదో కాసేపు కార్డ్స్ ఆడదాం వాళ్ళతోటి, కొంచెం రిలాక్స్ అవుదాం అనే మూడ్‌లో ఎక్కడో రాంగ్ వెళ్ళిపోతుంది. అది చాలా ఇయర్స్ పట్టింది. సార్. అది మేబీ చాలా మందికి ఉంటుందేమో అది. క్రియేటర్స్‌కి కామన్ సార్. అవును. ఉంటుందండి. బట్ ఐ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇయర్స్. మళ్ళీ 'డర్టీ హరి' తోటి మళ్ళీ వి హావ్ టు కమ్ బ్యాక్. స్లోగా మెల్లగా చూసి ఇప్పుడు 'అగదా' ఈ టీజర్ చూస్తే పూర్తిగా మళ్ళీ ఆ క్రియేటివ్ జోన్‌లోకి వచ్చేసినట్టుంది బ్రెయిన్. రావాలండి. ఆ? నాకు అవసరం అండి. అయితే అప్పుడు 'రామ్ చరణ్' గారి లాంచింగ్ ప్రాజెక్టు మీరెళ్లి చిరంజీవి గారి దగ్గర రావట్లేదు సార్ వద్దు అని చెప్పినప్పుడు, వద్దు అని నేను అనలేదు. అహా! నాతో వద్దు అని మీరన్నప్పుడు వద్దు అనేసాను. ఆయన రియాక్షన్ ఏంటి? ఏమనలేదు. హ్మ్. ఏమనలేదు. హ్మ్. ఏమంటారండి చెప్పినప్పుడు, లేదు నేను సారీ చేయలేనని నేను చెప్పలే డైరెక్ట్. పరిచయం అంటే ఎవరితో ఓకే. నేను చెప్పే ధైర్యం నాకు లేదు కదా! హ్మ్. ఆయన వెళ్ళి చెప్పారు, ఏదో మనవాడు వర్కౌట్ అవ్వట్లేదు ఏదో కరెక్ట్‌గాని. తర్వాత చరణ్ ఏ సినిమా రిలీజ్ అయినా తనకు ఫోన్ చేస్తాను. హ్మ్. చరణ్ కానీ, బన్నీ కానీ ఇద్దరు కూడా దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ 'నువ్వా సనొద్దంటానా'. హ్మ్. ఆ టైంలో అల్లు అర్జున్ నన్ను వచ్చి ఆ ఫిలింకి నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదండి, హ్మ్. అప్పటికే నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను కదా, హ్మ్. నన్ను ఎందుకు పెట్టుకోలేదని అడిగాడు రోజు. బా! అడిగితే ఫ్యాసినేట్ అయిపోయానండి ఆ సినిమా చూసి. అంటే నేను అన్నాను, బన్నీ నువ్వు రఫ్ అండ్ టఫ్గా ఉంటావు, హ్మ్. నువ్వు అలాంటి హీరో అవుతావు, హ్మ్. నీకు ఒక ఎకరం పండించమంటే 10 నిమిషాల్లో పండించేస్తావు. ఓకే. నువ్వు ఎక్కడికో ఫారెన్ వెళ్ళావు, అక్కడ నుంచి తిరిగి వచ్చావు అనే యాటిట్యూడ్లో నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ. హ్మ్. అందుకనే ఆ అబ్బాయిని పెట్టుకున్నాను. వాడికి అంత ఈజీ కాదనిపించింది, నీకు చాలా ఈజీ అనిపించింది అంటే, అమ్మ అంత ఆలోచించాను. యూఆర్ రైట్ సార్.